వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో పలువురు వైకాపాకు చెందిన బీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీకోటలోని ఆయి మాతాజీ ఆలయంలో మార్వాడి సోదరుల ఆహ్వానం మేరకు ఎంపీ రెడ్డప్పతో కలిసి ఎమ్మెల్యే వెంకటే గౌడ హోలీ పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రెస్ మీట్ నందు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం పలమనేరు పట్టణంలోని గాంధీనగర్, ఘంటాపూర్, మేలుమాయి ప్రాంతాలకు చెందిన పలువురు వైకాపాకు చెందిన బీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అందరికీ నమస్కారం. మన బీసీ నాయకులకి అందరికీ తెలియజేసేది ఏమంటే, తెలుగుదేశం అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మన బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో సేవ చేస్తా ఉంది. మన బీసీలను గుర్తించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టడం మన అదృష్టం. తెలుగుదేశం రాకముందు మనకు ఏ పదవులు ఉండేటివి కాదు. కాబట్టి అన్ని సంక్షేమ పథకాల్లో కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే బీసీలకి అంతా కూడా ఒక గౌరవం దక్కింది, సమాజంలో గౌరవం దక్కింది. స్థానిక సంస్థల్లో మన వార్డు మెంబర్ కానించి జడ్పీ చైర్మన్ వరకు మన వాళ్ళు మినిస్టర్ క్యాడర్ది జడ్పీ చైర్మన్ అంతవరకు మన వాళ్ళు ఈ రోజు సమాజంలో గౌరవంగా పదవులు అనుభవిస్తున్నారంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం. నాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా గత 2019లో గౌరవ మన మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎంబీసీలకు అయితే అత్యంత వెనుకబడి కులాలు, సంచార జాతులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నాన్ బ్యాంకింగ్ అంటే బ్యాంకులకు సంబంధం లేకుండా, బ్యాంకులకు పోకుండా ఇంట్లో కూర్చొని మనం రుణాలకు అప్లై చేసుకుంటే డబ్బులు ఇచ్చారు. 36,000 కుటుంబాలకు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం మనకు రుణాలు ఇచ్చింది. అది కూడా 90% సబ్సిడీ, 90% సబ్సిడీతో రుణాలు ఇచ్చింది 36,000 కుటుంబాలకి. అదేవిధంగా మన ఎంబీసీలకు, సంచార జాతులకి కరెంట్ ఛార్జ్ ఫ్రీ, 100 యూనిట్ల వరకు కరెంట్ ఛార్జ్ ఫ్రీ. అదేవిధంగా మనకు ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రత్యేకంగా గుర్తించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో పెట్టారు. ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా మనకు 10% రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు మనం అందించిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం బలపరుస్తూ అనుభవజ్ఞులైన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే, అదేవిధంగా మన పలమనేరులో ఆయనతో సమానంగా అనుభవజ్ఞులైన అమరన్నకి అన్ని శాఖలపైన అవగాహన ఉంది. గతంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేసి ప్రతి శాఖ పైన పట్టు ఉంది. మన పేద ప్రజలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అన్న ఆ శాఖ పైన పట్టుంది. కాబట్టి మనకు సహాయం చేసి మన అభివృద్ధికి ఎప్పుడు వెన్నంటుంటాడని మీకు తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో అన్నను అత్యంత మెజార్టీ పనిచేయడానికి ఈ 2 నెలలు మనం 24 గంటలు మనం కష్టపడి అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. పలమనేరు మున్సిపల్ పరిధిలో గాంధీనగర్లో కానీ, అదేవిధంగా గంటాపూర్ నుంచి కానీ, మేలుమాయి గ్రామం పంచాయతీ నుంచి కానీ, ముఖ్యంగా కురుపల్లి నుంచి, ముఖ్యంగా పిరమిల్ కల్లర్ సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తూ, రేపు మీకు సంబంధించి ఈ పట్టణంలో కానీ ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా మీకు అందిస్తానని, అదేవిధంగా మీరు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరొకసారి ఎన్నికలైన తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటాను. కాబట్టి మీరు పక్కనే గాంధీనగర్లోనే ఇటు పక్కన ఉండేటోళ్ళే, నేను ఇక్కడే కాపురం ఉండేటోళ్ళని. మీరు ఎప్పుడు అవసరం వచ్చినా నేరుగా ఆఫీస్కి రావచ్చు. నేరుగా మీకు ఉండేటువంటి సమస్యలు చెప్తే నా వంతు ఖచ్చితంగా నేను చేసి మీకు అందిస్తానని తెలియజేసుకుంటూ సెలవు. కొంచెం
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమరన్న గారి నాయకత్వంలో చాలా మంది బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీకి ఆకర్షణలై అమరన్న గారి నాయకత్వంలో మేము కూడా పనిచేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో అమరన్న గెలిపించాలనే అభిమానంతో వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతున్నది. ఈశ్వర్ దేవర్, ఈశ్వర్ దేవర్, సురేష్, శశికుమార్, కద్రేష్, అరుణ్, అరుణ్, జి సెల్వకుమార్, రాజేందర్, రాజేందర్, సి గణేష్, గణేష, సి నాగరాజు, మలయరాజ్, మలయరాజ్ వాంగ్, పళని, పి పళని, దాదాపు 100 మంది పైన ఉన్నారు. పళని, పళని, కర్ణన్, సౌందరరాజన్, భాగ్యరాజు, భాగ్యరాజ్, వాసు ఆచార్య, వాసు, రెడ్డి శేఖరాచార్య, కరాటే మాస్టర్, వీరభద్ర, కేశవ, ఎం సుబ్రహ్మణ్యం, ప్రవీణ్ కుమార్ రెడ్డి, విజయ్, నవీన్ కుమార్, అర్జున్, వీళ్ళంతా మన గాంధీనగర్, కొత్తపేట, జంటావూరు కాలనీ ఇక్కడ ఉండే ఉన్నా. మన బయలుదేరి పులివి కోట అంతా కూడా ఉన్నారు. తేదీ పొద్దున కరెక్ట్గా 9:30 గంటలకు చంద్రబాబు నాయుడు గారు జబిలీ స్ట్రీట్ నుంచి ప్రజాగళం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి ఆ రోజు మొత్తం కూడా అందరూ వచ్చి విజయవంతం చేయమని చెప్పి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. 27వ తేదీ అనగా బుధవారం పొద్దున 9:30 గంటలకు జబిలీ స్ట్రీట్లో టువర్డ్స్ వివి మహల్ సైడు నార్త్ ఫేసింగ్లో నుంచి ఆయన మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దాదాపుగా కూడా పూర్తి చేశాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం. అరిషడ్ వర్గాల రూపంలో ప్రతి మనిషిలోనూ వ్యాపించి ఉన్న కాముడిని, హోళిక రూపంలో ఉన్న చెడుని దహించి ఆనందమనే రంగులద్దుకునే హోలీ పండుగ మన జీవితాల్ని ఆనందమయం చేయాలని, జీవితమంతా సుఖ సంతోషాలతో గడపాలని, ఇంటిల్లిపాదికి సుఖ సౌభాగ్యాలను కలిగించాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు.
ಬೈರಡಿ ಬಲ್ಗೆ इनको चेक कैमरा फोटो लगा
శ్రీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్స్ మీద చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వాలంటీర్స్ టెర్రరిస్టులు, జిహాదులతో పోల్చడాన్ని పూర్తిగా ఖండించారు. గత పాలనలో మీరు జన్మభూమి కమిటీలతో దోచేశారని, అలాంటివి జరగకూడదనే మా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తెచ్చిందని, ప్రతి ఒక్క వాలంటీర్స్కి మేము తోడుగా ఉంటామని తెలియజేశారు. ప్రజలకు నేరుగా మేలు చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాం. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీలో ఉన్న దత్తపుత్రుడు పవన్ కానీ పదే పదే ఒక పాలసీ లేకుండా విమర్శిస్తూ ఉంటారు. దత్తపుత్రుడు అంటాడు వాలంటీర్లు వెళ్ళి తలుపు తట్టి అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలను అదృశ్యం చేసే దాంట్లో ప్రముఖ హస్తం ఉంది, కేంద్రం నిఘా విభాగం నాకు ఇచ్చిందంటాడు. ఆ పేపర్లు బయట పెట్టమంటే తెల్లమోహం వేస్తాడు. చంద్రబాబు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, ఇంటికి మగవాళ్ళు లేనప్పుడు తలుపులు తట్టడానికే అంటాడు. ఇలాంటి నీచమైన వక్ర భాష్యంతో రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు. ఈరోజు అదే కోవలో సుధీర్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వాలంటీర్ల వల్ల అవ్వాతాతలకు మేలు జరుగుతూ ఉంది. గ్రామాల్లో ఉండే ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమం ఏం కావాలో నేరుగా అందించేటువంటి కార్యక్రమం, ఆన్లైన్ చేసేటువంటి కార్యక్రమం, ఎక్కడా ట్రాన్స్పరెన్సీగా లంచాల రహితంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీని జనసేనని సూటిగా అడుగుతున్నాం. వాలంటరీ వ్యవస్థ మీరు పెడతారా, తీసేస్తారా? అలాగే సచివాలయ వ్యవస్థ ఉంటుందా, తీసేస్తారా? దీనిపైన క్లారిటీ కావాలి మాకు. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, మా పార్టీ అధికారంలోకి వస్తే సచివాలయాలు మూసేస్తాం, వాలంటరీ వ్యవస్థ పీకేస్తామంటాడు. అదేవిధంగా నారా లోకేష్ కూడా సేమ్ కామెంట్ చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఈ మధ్యన మేము వాలంటీర్లు తీయమంటున్నారు. దిగువ స్థాయిలో ఉన్నటువంటి నీ క్యాడర్, నీ ఎమ్మెల్యే అభ్యర్థులేమో వాళ్ళని తీసేయాలి, వాళ్ళని నామరూపాలు లేకుండా ముట్టబెడతామంటున్నారు. ఇలాంటి అనైతికమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చే తెలుగుదేశం పార్టీని కానీ జనసేన కానీ బహిష్కరించాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. వాలంటరీ వ్యవస్థకు వెనుదనుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, జిల్లాలో ఉండే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వాలంటరీ వ్యవస్థను ఆదుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.